హే గైస్, ఇప్పుడైతే అన్నయ్య నేనైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇల్లు అయితే పోలీసులు ఎంత అడిగినా ఇవ్వట్లేదు. అన్నయ్య కూడా ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చింది కార్లో. మన ఇల్లు అయితే కొంచెం బాగా చూపించాలి, దానికోసం డబ్బులు కూడా లేవు మనకి. ఇప్పుడు మార్పిద్దామంటే డబ్బులు లేవు, పోలీసులు అంతా ఎత్తుకెళ్ళిపోయారు నాదంతా. ఇదిగోండి పైకి అయితే వెళ్దాం. ఆ సింహం ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడ మనకి హెలికాప్టర్ ఉంటుంది. మొన్న ఈ మధ్యనే ఒక కొత్త ఇన్నోవా కార్ కూడా కొన్నాం గైస్, దాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు పోలీసులు. వాళ్ళు ఎంత పెద్ద ఫ్రాడ్లో తెలుసా మా సిటీలో పోలీసులు. అందరు పోలీసుల గురించి అయితే నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే. మాకెళ్ళి అయితే అందరూ చెడ్డవాళ్ళే. ఎప్పుడు ఇలా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయిస్తూ ఉంటారు. ఎంత బాగుందో కదా గైస్ లుక్ అయితే. ఇల్లు అయితే చాలా నచ్చింది నాకు అన్నయ్యకి. ఎందుకంటే అన్నయ్య కోసం అయితే అడ్జస్ట్ అవుతున్నా. ఇక్కడ అసలు ఎప్పుడు ఏం ఆపద వస్తుందో కూడా తెలియదు. నాకైతే ఇక్కడ నుంచి స్లిప్ అయితే నా పని అయిపోతుంది తెలుసా. అయ్యో పడిపోయాను. కానీ ఇంటి మ్యాజిక్ వల్ల దెబ్బ తగలదు. ఇది అదృష్టమైన ఇల్లు అని అయితే చెప్పొచ్చు అంట. అమ్మ ఇదేంటి లోపలికి నేను పట్టట్లేదమ్మో. సరే లోపలికి వెళ్ళి అన్నీ ఏం చేస్తుందో తింటుందా ఏమైనా అది లేదా చూద్దాం. అన్నయ్య ఎక్కడ ఉందో? అన్నయ్య మాట్లాడు. అన్నయ్య ఎక్కడున్నావు? కనీసం చెప్పు. ఎక్కడున్నావు చెప్పకుండా ఎందుకు సైలెంట్కుంటావు? అన్నయ్య కనిపించలేదు. ఇల్లు మొత్తం ఎక్కాలి అన్నయ్య. ఏం చేస్తున్నాను? ఇంట్లో మన పని పడుతుంది. వస్తున్నావు తమ్ముడు, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకన్నయ్య? మన ఇల్లు పోలీసులు దొంగతనం చేశారు కదా. అది వాళ్ళు దొంగతనం చేసినట్లు కాదన్నయ్య, వాళ్ళు కబ్జా చేస్తారు. ఇప్పుడు అంతా తెలుసుగా వాళ్ళ గురించి. అయ్యా మళ్ళీ ఎక్కడికన్నావు? ఎప్పుడు దాక్కోద్దన్నయ్య. సరే తమ్ముడు, నేను చేయండి లోపలికి వస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు తెలుస్తాను? వర్షంలో నన్ను తడవద్దని, జలుబు చేసిద్దని చెప్తావు కదా. సరేగా వస్తాను. ఇలా చెప్పు. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. నేనేమో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా, బెల్లాస్ గ్యాంగ్ ఎప్పుడు వచ్చిద్దా అని భయపడుతున్నా. బెల్లాస్ గ్యాంగ్ ఎవరా అనుకుంటున్నారా? వాళ్ళు ఒక పెద్ద ఫ్రాడ్స్ అనమాట. పోలీసులు ఇప్పుడు ఎట్లా చేస్తారు వాళ్ళు అంటే, ఇల్లు వాళ్ళు మా దగ్గర నుంచి కబ్జా చేసుకున్నారు. మేము ఇల్లు కొన్నాం. ఒకరోజు పోలీసులు వాళ్ళని తెలిస్తారన్నమాట. మేము ఇక్కడికి వచ్చేసాము. ఇల్లు ఉందని తెలిసి బయట నుంచి ఎన్ని శబ్దాలు వస్తున్నాయి తెలుసా ఫ్రెండ్స్. సో మాకు ఇంట్లో ఉండకుంటే కావట్లేదు. మీరు కనుక తొందరగా కామెంట్ చేస్తే మేమైతే ఆ ఇంటికి వెళ్ళిపోతాం. అన్నయ్య కూడా వెళ్ళిపోతే బాగుంది. మెడిసిన్స్ కూడా కొన్నారు అన్నయ్య. అతను ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నయ్యకి. నైట్ టైం బాగా తెచ్చుకుంది అన్నయ్య. పాపం అన్నయ్య గొంతు ఎండిపోతుంది. అసలు ఇంట్లో చెక్క నీళ్ళు లేవు. ఇందాకే ఒక వాటర్ ట్యాంక్ పెట్టారు అక్కడైతే తాగేసి వచ్చాము. అక్కడి నుంచి దాహం అవుతుంది. మేము ఎప్పుడు దాహమైనా ఇంకా అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది. మీరు కనుక తొందరగా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా అన్నయ్య కోసం అన్నా చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే కొన్ని రోజులు అయ్యాక మన చిన్న వాళ్ళు కూడా వస్తారంట. మనం అయితే నడుచుకుంటే ఇప్పుడైతే వెళ్దాం. సింహం వస్తే దాన్ని వామో సింహం చూసారా? అన్నయ్య తొందరగా వచ్చి అన్నయ్య తొందరగా అన్నయ్య. తమ్ముడు నేను రాలేకపోతున్నా తమ్ముడు. అన్నయ్య తొందరగా అన్నయ్య. సింహం దొరికితే చంపేసిద్ది అన్నయ్య.
తొందరగా వచ్చేయి అమ్మా. చూసారా సింహం ఎంత దారుణంగా ఉందో. అదిగోండి అన్నయ్య, తొందరగా అన్నయ్య, అది తెలిసిద్ది అన్నయ్య. ఎక్కనయ్య, పైకి ఎక్కనయ్య. అబ్బా అన్నయ్య రావట్లేదు ఫ్రెండ్స్. అమ్మయ్య వచ్చేసాడు. అది దాని అయితే నా దగ్గర స్నైపర్ గన్ ఉంది, దాంతో చూపిస్తా. ఇది కాదు, అదిగోండి ఏదో సింహం కనిపించట్లేదు. సింహం పాము ఇట్లా పెట్టిన టైంలో అది వస్తుంది, అది అక్కడ ఉంటుంది. ఏది కనిపించట్లేదు, సరిగ్గా కనిపించట్లేదు. అదైతే అక్కడ ఉంది. మేమైతే ఇంట్లోకి వెళ్ళిపోతాం. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్.